ఒరే, ఇంక నా వల్ల కాదురా. నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మన బతికిలింతేరా. మనం చనిపోతాం రా. అయ్యా అయ్యా, మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుంటే మనిషే లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూలి లేదురా. లేదయ్యా. ఇన్ని కష్టాలు భరిస్తూ నేను బ్రతకలేను తల్లి. దీనికి నా చావే దిక్కు. ఇలా ప్రతి రైతు చావే దిక్కనుకుంటూ ముందుకు వెళితే దేశానికి అన్నం పెట్టేవాడు ఒక రైతు మిగలడయ్యా. ఈసారి కూడా వర్షం పడకపోతే పంట పండించలేం తల్లి. అయ్యో భగవంతుడా, దేశం కడుపు నింపి మాకే ఇన్ని కష్టాలు ఇస్తున్నావే. ఏం పాపం చేశామయ్యా? ఇదే కదా నీ కథ, ముగింపులే ఇదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులే ఇదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు, ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. అన్నదాత తోడు నింగినంటే నేడు, ఆలకించు వారు ఎవ్వరు. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని, నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. పళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన. సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే.
పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని కరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా రైతు ఈ నేల మీద నాగలి పట్టేకే నాగరికత మొదలైంది. అంత ప్రాచీన చరిత్ర రైతుది. మీలో ఎవరికైనా ఒక బియ్యపు కింద తయారవటానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? తెలియదు. 120 రోజులు. 120 రోజులు ఒక రైతు తన చెమటని మట్టితో కలిపి పండించే గింజ కలిస్తేనే మనం తినే అన్నం ముద్దవుతుంది. అది తెలుసుకోండి. మెతుకు కింద పడితే కళ్ళకద్దుకునే దేశం. ఆ మెతుకులు పండించే రైతుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండినవాడో వడ్డించిన వాడో కాదు, పండించిన వాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు.